Smoking and consumption of alcohol is injurious to health. రే ఎక్కడున్నావు? అరే ఇప్పుడే బస్ దిగాను రా, బస్ స్టాండ్లో ఉన్నా. సరే అక్కడే ఉండి నేను వచ్చేస్తున్నా. సరేరా, తొందర రారా. వస్తున్నా. తర్వాత వాడు ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని రే నిన్న చెప్పాను కదా నా ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి వస్తానని. వాడు వచ్చాడంట, వెళ్ళి తీసుకుని వచ్చేస్తా. ఓకేనా? ఓకేరా. హే రంజిత్, చెప్పురా. తను నా ఫ్రెండ్ సంతోష్. హాయ్, రంజిత్. ఐ యామ్ సంతోష్. సురేష్. హాయ్. బాబు. హాయ్. పద. రేయ్ వర్షీకరణ ఎందుకు ఆలోచిస్తావు? నీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. అయినా ఇంతకు వాడు ఏ కులము? చిచి, నువ్వు మారవరా. చచ్చి ఏమైందిరా? ఏం లేదు లేరా, వాడు తర్వాత తింటాలే, మనం కానిచ్చేద్దాం. తినండి. భయ్యా ఏమైంది భయ్యా, అలా మధ్యలో వచ్చేసావు? నా వల్ల ఏమన్నా ప్రాబ్లం? భయ్యా నేను ఒక విషయం అడుగుతా, చెప్తావా? అడుగు, చెప్తా. మీ క్యాస్ట్ ఏంటి భయ్యా? మాది. అయితే ఏంటి? అదే నా ప్రాబ్లం. ఏమనుకోకు భయ్యా, మీలాంటి వాళ్ళందరితో నేను కలవలేను. నువ్వు వెళ్ళిపోయేంత వరకు నాకు కొంచెం దూరంగా ఉండు భయ్యా. ఛా, ఏరా నీ ఎగ్జామ్ ఎన్నింటికి? 10ంటికి రా. మరి లేట్ అవుతుంది కదా. నువ్వు వెళ్ళే దారిలో మమ్మల్ని కూడా ఎల్బీ నగర్లో డ్రాప్ చేసి. సరే నేను అటే వెళ్తున్నా. వచ్చే. రే నువ్వు దిగు ముందు. శివ నువ్వు ఎక్కరా. శివ ఎక్కరా. టైంకి తీసుకొచ్చారు, టైంకి బ్లడ్ ఎంజ్ ఇచ్చారు కాబట్టి ఇతను సేఫ్గా ఉన్నాడు. లేకపోతే కండిషన్ చాలా సీరియస్ అయ్యేది. ఓకేనా? సరేనా మరి? మామ చూసుకోరా, నేను బయటకు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. ఎలా ఉందిరా? థ్యాంక్స్ రా. అవును, నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు రా? అందరూ సైలెంట్గా ఉన్నారేంట్రా?
చెప్పండి. చెప్తాను రా, నీకు బ్లడ్ ఇచ్చింది ఒక కులం తక్కువ వాడే సంతోష్. వాడి రక్తం నీ నరాల్లో ప్రవహిస్తుంది. వాడు కూడా నీలాగే వేరే కులం వాడికి నేనెందుకు రక్తం ఇవ్వాలనుకుంటే ఈ పార్టీకి నీ శవం శ్మశానంలో కాలుతుండే. తన ఫ్రెండ్స్ని తన ఫ్రెండ్స్గా కావాలనుకునే వాడితో కలిసిపోవాలనుకునే ఒక తక్కువ కులం వాడు. అంతెందుకురా, నువ్వు చస్తే పూడ్చేవాడు కూడా వేరే కులం వాడు. ఇలా పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో కులాల మీద ఆధారపడతావు. అలాంటప్పుడు ఎందుకురా ఎక్కువ కులం తక్కువ కులం చూడడం? అసలు ఎందుకురా నీకు కులపిచ్చి? నువ్వు పుట్టగానే నిన్ను మొదట తాగింది, నీ బట్టలు కుట్టింది, నీకు విద్యాబుద్ధులు నేర్పింది, ఇల్లు కట్టింది, చివరికి నీకు పెళ్లి చేసే పంతులు కూడా వేరే కులం రా. నిజానికి ఈ కులపిచ్చి అనేది మనసుల మధ్య కానీ తనుల మధ్య కాదురా. అందుకే తనకు రక్తం ఇచ్చింది ఏ కులం వాడు అని చూడకుండా శరీరం తన నరాల్లో నింపుకుంది. 5,000 కలిస్తేనే పిడికిలి, అన్ని కులాలు కలిస్తేనే సమాజం. ఆ సమాజంలో నువ్వు ఉండాలో లేదో నీ ఇష్టం. ఇంత చెప్పినా నువ్వు మారకపోతే అది నీ కర్మ. రే సంతోష్ ఎక్కడున్నాడు రా? రూమ్లో ఉన్నారా? సారీ రా. థ్యాంక్స్ రా. మాట్లాడలేని జంతువుని కూడా ఒక దెబ్బతో మన మాట వినేలా చేయగలం మనం. అలాంటిది అన్నీ మాట్లాడగలిగి గొప్పగా ఆలోచించగలిగే మనం మాత్రం ఎందుకు పనికిరాని కులం గురించి కొట్టుకుంటున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద బతకడానికి ప్రతి జీవికి కావాల్సింది ప్రాణం, కులం కాదు. ఆ ప్రాణానికి తెలియదు నీది ఈ కులం నాది ఆ కులం అని.